దేవుని నామానికి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా 25వ అధ్యాయంలో మనం 31 నుంచి 40 వచనాల వాక్య వచనాల యొక్క పరంపర మనకు కొనసాగుతుంది. ప్రత్యక్ష గుడారములో ఉంచబడినటువంటి మేలిమి బంగారుతో చేయబడిన దీపవృక్షమును గురించి, గత దీపవృక్షమును గురించి ఆరంభంలో మీకు 7 విషయాలు మీతో నేను పంచుకున్నాను. అందులో మొదటిది ప్రైస్, విలువ అనే దాని గురించి మనం మాట్లాడుతూ వచ్చినాం. రెండవది ద పర్పస్ ఆఫ్ ద ల్యాంప్ స్టాండ్, దీపవృక్షం యొక్క ఉద్దేశము. దేవుడు ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆ ప్రత్యక్ష గుడారములో ఈ దీపవృక్షాన్ని పెట్టాడు అనేది మనం చూసాం. దేని కొరకు? నిత్యము వెలుగుట కొరకు. మీరు ఫాలో అవ్వాలి. మూడవది, మీరు గమనించారో లేదో, ఈ యొక్క దీపవృక్షానికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు, పొజిషన్. ఎక్కడది? ప్రత్యక్ష గుడారములో మందిరమునకు దక్షిణపు దిక్కున దీపవృక్షమును ఉంచాలని. సరే, నేను అవన్నీ వచనాలు మీకు తర్వాత చెప్తాను. ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు. ఏంటి చూడాలి ఇప్పుడు మనం? ఎందుకు ప్రత్యక్ష గుడారములో దేవుడు దీపవృక్షానికి దక్షిణ దిక్కున ఉంచినాడు? దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? సరే, దాని తర్వాత చూస్తాం. నాలుగవదిగా, ఆ ప్రత్యక్ష గుడారము ఒక శ్రేష్టమైనటువంటి శిల్పి దాన్ని తయారు చేశాడు, నకిషి పనిగా. దానికి మనం పెట్టుకున్న పేరు పెర్సిక్యూషన్, అంటే శ్రమల గుండా కొట్టబడి, కాల్చబడి అనేకమైనటువంటి విధానాల్లో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత బైబిల్ స్టడీస్లో. 4. ఐదవది ప్రిపరేషన్, అది ఎలాగ సిద్ధపడాలి ఆ ప్రత్యక్ష గుడారములో అన్నదానికి కూడా మనం తర్వాత బైబిల్ స్టడీలో చూస్తాం. తర్వాత 7 దీపస్తంభాలు అనేది మనం చూస్తాం. అది పర్ఫెక్షన్, అంటే సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుందని మనం పైన మనం చూస్తూ వచ్చాం వాటి గురించి. 7వది, ఆఖరిది ప్రిజర్వేషన్, అంటే దానిని ఏం చేస్తాడంటే దేవుడు భద్రపరిచినాడు. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి అంశము, 2 అంశాలు మనం ధ్యానించినాం. ఈరోజు ఆఖరి అంశం ధ్యానించబోతున్నాం. మీరు అడగొచ్చు, ఎందుకన్నా ఆఖరిది 3వది వదిలేశారు కదా అని. ఒకదానికి ఒకటి కనెక్షన్ కలుపుకొని వెళ్తాను, తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఎందుకు నేను లాస్ట్ తీసుకున్నానని. కాబట్టి గమనించాలి, ఆఖరిది చివరిది ప్రిజర్వేషన్. ఏంటట? ప్రిజర్వేషన్ అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 25వ అధ్యాయము 38వ వచనం. దాని కత్తెర చెప్పయు దేంతోని? మేలిమి బంగారుతో చేయవాలని. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! కత్తెర చెప్పని కూడానా దేవుడు దేన్ని ఉపయోగించినాడంటే మేలిమి బంగారమే. ఎందుకంటే అందులో ఏది కూడా కల్తీ లేదు, దానిలో కలపడానికి తీయడానికి కూడా ఏమీ లేదు. దానిని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. బాగా గమనించాలి ప్రియమైన వారలారా. ఏమిటి ప్రత్యక్ష గుడారములో కత్తెర, ఏమిటి కత్తెర చిప్ప? ఈ 2 కూడా ప్రత్యక్ష గుడారములో దీపవృక్షానికి దేవుడు అనుగ్రహించినటువంటి 2 శ్రేష్టమైన సాధనాలు. మరొకసారి చెప్పనా? ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దీపవృక్షం లేక ద్వీపస్తంభానికి దేవుడు అనుగ్రహించిన 2 శ్రేష్టమైన సాధనాలు. ఇంకా ఏమీ లేదు దానికి. మీరు గమనించండి, సాధనాలు ఇంకేమైనా ఉన్నాయా దానికి? చూడండి, మొదటిది కత్తెర, రెండోది కత్తెర చిప్ప. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేవా? సాధనాలు దేనికి? ఇంకేమి ఇచ్చినాడు? ఆ 7 దీపాలు వెలిగించుట కొరకై ఏ నూనె? 27వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె. దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె అదొకటి ఇచ్చాడు. దాని తర్వాత నుసి, క్షమించండి, ఒత్తి ఇచ్చినాడు. ఆ ఒత్తి ఎలుగుట్టు కొరకై అగ్ని లేకపోతే నిప్పుని ఇచ్చినాడు. అంటే మొత్తం ఎన్ని ఇచ్చాడు? 5 శ్రేష్టమైన విషయాలు అక్కడ ఉన్నాయి. ఈరోజు 2 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఏమిటది? మొదటిది కత్తెర, రెండవది కత్తెర చిప్ప. గమనించండి, దీపవృక్షము అనేది సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి సూచన అని చెప్పాం. అవునా కదా? బాగా గమనించాలి. దీపవృక్షములో బాగా గమనించాలి, అది యేసుక్రీస్తు ప్రభువారికి సూచన అని చెప్పాం.
దీపవృక్షం అనేది సంగమనకు కూడా సూచన అని చెప్పాం. సంగమని కూడా సూచననా? ప్రత్యక్ష గుడారములో సంఘములో ఉన్న విశ్వాసి లేక యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైనా ఈ మూడిటికి సూచన. సంఘం అంటే మనమే కాబట్టి దాన్ని నేను సంఘం అని నేను చెప్పకుండా కేవలము మనము లేకపోతే విశ్వాసులము పరిశుద్ధులమని చెప్తున్నాను. ఇక్కడ గమనించండి, ఎందుకు దీపవృక్షానికి కత్తెర చెప్ప అనంటే, మీరు గమనించారో లేదో, దీపవృక్షము ఎప్పుడు వెలిగిస్తారు? యాజకుడు సాయంత్రపు వేళ. ఎందుకు? ఆ టైంలో ఏమీ ఉండదు, కంప్లీట్గా సంపూర్ణంగా ప్రత్యక్ష గుడారములో ఏమవుతుంది? చీకటి, అంతే కదా. చీకటి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో యాజకుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దంచి తీసిన అచ్చ ఒలీవ నూనెని పట్టుకొని వెళ్ళి ఆ యొక్క 7 దీపముల యొక్క చెప్పండి ప్రదీపములకు నూనెని వేసి దానిని ఒత్తిని వెలిగించి దానిని మండిస్తాడు. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది ఎంతవరకు వెలగాలి? సూర్యోదయం వచ్చేంత వరకు ఏమవ్వాలా? ఆ రాత్రంతయు కూడా అది నిత్యము వెలుగుతూ ఉండాలి. వెలుగుతున్నటువంటి ఈ పరంపరలో ఏమవుతుంది? ఆ వెలిగే ఒత్తు చెప్పండి ఆరిపోదు. ఏమవుతుంది? నెమ్మదిగా నూనె తరిగిపోతూ ఉంటుంది. ఆ నూనెని ఎందుకు తరిగిపోతుంటుంది అంటే, ఆ ఒత్తు తీసుకుంటూ ఉంటుంది. తీసుకొని ఏమవుతుంటుంది? వెలుగుతూ ఉంటుంది. వెలిగినటువంటి ఆ యొక్క ఒత్తు యొక్క చెప్పండి అలాగా నుసి పడి చివరికి ఆ నూనె ఉన్నంత వరకు ఏమవుతుంది? వెలిగి ఆరిపోతుంది. అది అక్కడ జరిగిన విషయం. మరి ఎందుకు కత్తెర చెప్ప? గమనించండి, మీరు నుసి ఎక్కువయ్యే కొద్దీ లేకపోతే మసి ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుందంటే చెప్పండి, ఆ యొక్క కాంతి తగ్గిపోవడం మాత్రమే కాదు, కానీ ఆ నూనెలో పడి ఆ నూనెనంతా ఏం చేస్తుంది? మలినం చేస్తుంది. తీసుకోవలసినటువంటి చెప్పండి ఆ నూనె నెమ్మదిగా. కాబట్టి ప్రియమైన వారలారా, ఎందుకు దేవుడు ఈ కత్తెర ఉపయోగించాడు? ఎందుకు ఈ కత్తెర చెప్ప ఉపయోగించాడు? విచిత్రం చెప్పనా? ఈ ప్రపంచంలో ఈ ఒత్తు ఎక్కడ వెలుగుతుంది? ప్రత్యక్ష గుడారములో, మందిరములో. ఈ ఒత్తు ఎవరికి సూచన అని చెప్పాను? బాగా గమనించండి. ఆ నూనె ద్వారా వెలుగుతున్నటువంటి ఆ ప్రతి ఒత్తు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైన బాధ్యత. అంతేనా? దానికి ఏమైనా పోల్చాలా? విశ్వాసి అనేటువంటి ఈ దీపవృక్షములో ఉన్నటువంటి ఆ ప్రదీపములో వేయబడిన నూనె ద్వారా ఏం చేయడు? ఆ యొక్క ఒత్తు అనేటువంటి బాధ్యత కానీ ఆ ఒత్తు అనేటువంటి ఆ యొక్క భాగము కానీ నీవు తీసుకున్నటువంటి ఆ పరిస్థితి కానీ నీ బాధ్యతని సంపూర్ణంగా ఏం చేయాలా? నెరవేర్చాలి. అలాగ నెరవేర్చేటువంటి పరంపరలో ఏమవుతుందంటే తరిగిపోతూ ఏమవుతుందంటే చివరికి ఆరిపోయి నుసిగా మారిపోతుంది. విచిత్రం చెప్పమంటారా? ఎప్పుడైతే ఈ నుసి ఆ యొక్క నూనెలో పడి వెలిగి ఉన్నటువంటి ఆ మసి అంతా అందులో పడుతుందో, మొత్తం అంతా ఖాళీ అయిపోతుందో, ఆ నుసి అంతా కూడా ఎందులో? ఆ ప్రదీపంలో ఉంటుంది. ఆ ప్రదీపంలో ఉన్నటువంటి ఆ నుసిని లేక ఆ మసిని ఏం చేస్తారంటే, ఈ యాజకుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? ఒక కత్తెర చెప్ప తీసుకొని, చూడండి వెలుగుతూ ఇంకా ఆరిపోవడానికి ఈ నుసి దానివల్ల ఇబ్బంది పడుతుంది అనే దానిని ఏం చేస్తారంటే, ఆ పైన ఈ మేలిమి బంగారం చేసిన కత్తెర పట్టుకొని ఆ ఒత్తిని ఏం చేస్తారంటే కత్తిరిస్తాడు. ఇప్పుడు కత్తిరించినప్పుడు ఏమవుతుంది? ఆ కత్తిరింపబడినటువంటి ఆ నుసి ఆ నూనెలో ఉన్నటువంటిది మొత్తం అంతా తీసి ఆ కత్తెర చెప్పు ఉంది కదా, ఆ కత్తెర చెప్పులో వేస్తాడు తప్ప అదంతా తీసి బయటికి పారేయడు. ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవాది దేవుడు ఎంత శ్రేష్టమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తారంటే, చూడండి కొన్నిసార్లు విశ్వాసి అనేటువంటి మన జీవితంలో వెలగాలని ఆశ ఉంటుంది, దేవుని కొరకు పని చేయాలని ఆశ ఉంటుంది, దేవుని కొరకు మండాలని ఆశ ఉంటుంది, దేవుని కొరకు ప్రకాశించాలని ఆశ ఉంటుంది, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ ఉంటుంది. ఎంతవరకు అంటే నూనె ఉన్నంత వరకు. కానీ నూనె ఉన్నంత వరకు అయినప్పటికీ కూడా ఆ ఒత్తి ఇంకా పూర్తిగా కొంత వెలగడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఈ నుసి ఉందో చూశారు, ఆ నుసిని యాజకుడు ఏం చేశాడంటే కట్ చేసి ఇంకా వెలగడానికి ఎలిగి అందులో నూనె వేసి వెలిగించడానికి యాజకుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఏంటి కత్తెర అనేటువంటి మాట దేవుడు ఏ యొక్క విషయాల్లో ఉపయోగించాడు? సాధారణంగా కత్తిరి
దేవాది దేవుడు దేనికి ఉపయోగిస్తాడంటే వాక్యమునకు సూచనగా ఉపయోగిస్తాడు. వాక్యం అనే కత్తెర ద్వారా ఒత్తు అనేటువంటి చూడండి, ప్రత్యక్ష గుడారములో విశ్వాసి వెలగటానికి, లేకపోతే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు పొరపాటున నుసిగా మారిపోయి ఇంకా ఆరిపోదన్న టైంలో మరలా యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యం అనేటువంటి కత్తెర తీసుకొని ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. ఈ కత్తెర అనేటువంటి మాట దానిని ఎలాగ చెప్పొచ్చు అంటే, యాజకుడు కత్తిరించవచ్చు, లేకపోతే కొయ్యొచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు? ఖండించవచ్చు. 3 చెప్పండి. కొయ్యొచ్చు, కత్తిరించవచ్చు, ఖండించవచ్చు. ఎవరు ఖండిస్తారు? ఎవరు కత్తిరిస్తారు? ఎవరు కోస్తారు? ఎవరు అంటే వాక్యము అనేటువంటి యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కట్ చేస్తాడు. ఎక్కడ కట్ చేస్తాడు? ఒకవేళ కట్ చేసినటువంటి యాజకుడు కనీసం 3 విధాలుగా మనకు కనబడతాడు. మొదటిది, మన ప్రధాన యాజకుడు ఏమై ఉండాలంటే నీతిమంతుడు. మొదటిదేంటి? నీతిమంతుడు. 2, మన ప్రధాన యాజకుడు ఇదంతా దేవుని యొక్క పొలం. ఆ పొలంలో మన దేవాది దేవుడు వ్యవసాయకుడు. వ్యవసాయకుడి దగ్గర ఏముంటుంది? కత్తిరి ఉంటుంది, కట్ చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు తెలుసా? ఈ యొక్క సంఘము అనేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ స్థలంలో దేవాది దేవుడు వాక్యమును ఉపయోగించి మనుషుల యొక్క హృదయాలను ఏం చేస్తాడంటే ఖండిస్తాడు. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. చూడండి, మొదటిది నీతిమంతుడైన యాజకుడు, 2 వ్యవసాయకుడైనటువంటి యాజకుడు, 3 చెప్పండి వాక్యమై ఉన్న యాజకుడు. ఈ 3ని ఏం చేస్తారంటే, ఒకటి కొడతాడు, 2వది కత్తిరిస్తాడు, 3వది ఖండిస్తాడు. ఏంటంటే రండి, ఎట్లా కొడతాడు? ఎందుకు కొడతాడు? ఎందుకు కొట్టవలసి వస్తుంది? చూడండి, 141 అధ్యాయము 5వ వచనం చదువుదాం. చూడండి, 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎవరైనా నీతిమంతుడే కొట్టాలి. ఈ ప్రపంచంలో నీతిమంతుడు ఎవరు కూడా లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి నీతిమంతుడైనటువంటి దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే కొట్టాలి మనల్ని. ఎందుకు కొట్టాలో దాని అర్థం ఏంటో తర్వాత నేను వివరిస్తాను. 2వది చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15:1-2 వచనాలు. యోహాను సువార్త. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును, తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను ఎలా తీస్తాడు? కత్తిరించి తీసేస్తాడు. 3వది చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 3:17. 1 తిమోతి 3:17. భక్తి 2వ తిమోతి అనుకుంటా చూడనా? 1 తిమోతి అది రైట్, అదేనా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి సన్నద్ధుడై దైవ విషయములను కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, అదిగో ఖండన చేయుటకు, లేకపోతే తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ 3 వ్యక్తులు మనం చూస్తాం. మొదటిది నీతిమంతుడు అయిన ప్రభు, 2వది వ్యవసాయకుడు అనేటువంటి చెప్పండి మన ప్రభువారు, 3వది దైవజనుడైన ప్రభు. మొత్తం 3 సందర్భాల్లో ప్రభు ఇక్కడ కనబడతారు. 3 విషయాలు 3 స్థానాల్లో. ఎప్పుడు గద్దిస్తాడు? నీతిమంతులు గద్దించుట నాకు ఉపకారం. ఎప్పుడు గద్దిస్తాడు? ఎప్పుడు గద్దిస్తాడు? సాధన ఎప్పుడు గద్దింపు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కదా రే అని ఎందుకు అంటాం? చేయకూడని పని చేస్తే. 2వది వ్యవసాయకుడు ఎప్పుడు కట్ చేస్తాడు? సరిగ్గా ఫలించకపోతే. 3వ దైవజనుడు ఎప్పుడు ఖండిస్తాడు? ఎందుకు ఇక్కడ ఖండిస్తాడు? అక్కడ గద్దిస్తాడు, ఇక్కడ ఖండిస్తాడు, అక్కడ కత్తిరిస్తాడు. ఎందుకు ఎప్పుడు అవుతుంది? నీతి అన్నటువంటి నీతి యందు శిక్ష చేయుటకు. అంటే అర్థం ఏంటంటే నిన్ను నీతిలో పెంచటం కొరకు. అంటే ఏంటి? ఎక్కడైనా పొరపాటు వచ్చినా దాన్ని సరిచేయట కొరకు. ఇవన్నీ చిన్నటువంటి మాటలు. ఇవి మన మనసులో పడినవండి మొదటిగా. ఇప్పుడు తలంపులోకి వెళ్తే, ఇప్పుడు కత్తిరించాల్సినటువంటి అవసరము ఎందుకు వచ్చింది? ఈ దైవజనుడికి కానీ, ఈ వ్యవసాయకుడైనటువంటి ప్రభువుకి కానీ, లేకపోతే నీతిమంతుడైన యేసు ప్రభు వారి ఎందుకు కత్తిరిస్తాడు? సాధారణంగా ఈ దీపవృక్షము ప్రత్యక్ష గుడారంలో వెలగటానికి కదా దేవుడు ఉంచాడు. వెలిగించినప్పుడు నూనె కదా ఉంది అందులో.
అక్కడ ఒత్తు ఉంది కదా, ఇప్పుడు కత్తిరించకపోతే ఏమవుతుంది? ఆ ప్రదీపంలో 7 ప్రదీపంలో ఒకటి ఆగిపోతుంది. ఇది ఇంకా కత్తిరించకపోతే ఎలిగే రెండోది కూడా ఆగిపోతుంది. కత్తిరించకపోతే అలాగ ఒకటి ఆగిపోయి సాయంత్రం మొదలుకొరికి తెల్లవారి వరకు వెలగవలసినటువంటి బాధ్యత, పని మొత్తం కూడా శూన్యమైపోతుంది. అది కాదు దేవుని చిత్తం. నిత్యము వెలగాలి. ఇప్పుడు ఒక మాట, నిత్యము వెలగడముకి ఈ ఒత్తు వెలగడానికి ఆ కత్తిరి చెప్పకి ఉన్నటువంటి సంబంధం ఏంటి చూడండి. అసలు వెలగడములో ఆ ఒత్తు పోషించేటువంటి పాత్ర ఈ కత్తిర ఏం చేస్తుంది? కత్తిర అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు? గద్దించుట, కోయుట, చెప్పండి, ఖండించుట, కత్తిరించుట. నీతిమంతుడు గద్దిస్తాడు, వ్యవసాయకుడు కత్తిరిస్తాడు, దైవజనుడు ఖండిస్తాడు. అది అలా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఈ దీపవృక్షం వెలగాలంటే ఆ ఒత్తుని ఖచ్చితంగా యాజకుడు వెళ్ళి కత్తిరిస్తూ ఉండాలి. కత్తిరించకపోతే అది ఖచ్చితంగా వెలగదు. వెలగాలంటే ఇది ఆత్మీయ కోణంలో మనం చూస్తే చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలోకి వద్దాం. 12వ అధ్యాయము 11వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక, ఒక్క మాట, రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. అమ్మా, ఈ మాట మనందరికీ తెలుసు కదా. మన మనసులో చాలా జాగ్రత్తగా ఈ మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ ఒత్తు మనకి జ్ఞాపకం చేసేటటువంటి ప్రాముఖ్యమైన ఈ మాట ఏంటంటే తీవ్రత కలిగి సేవించబడుట. మీరు బాగా గమనించాలి. అక్కడ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మొట్టమొదటి యాజకుడు ఎందుకు ఒత్తిని కట్ చేస్తాడు అంటే పొర్రపాటును కానీ ఆ నుసి పట్టిన తర్వాత ఆసక్తి విషయంలో ఏమైనా కొంచెం కాలకుండా సోమరిగా మాంద్యముగా ఉంటే ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. ఎందుకు? దానిలో ఉన్నటువంటి ఆసక్తిని పెంచి తనలో ఉన్నటువంటి తీవ్రతను పెంచడం కొరకు. ఇప్పుడు వాక్యం దగ్గరికి వస్తే ఆత్మయందు తీవ్రత కలిగి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షం యొక్క ఒత్తు ఏమవ్వాలా? అక్కడ సేవ చేయాలి. ఏంటి చేసే సేవ? వెలిగివ్వడమే. ఇక్కడ చూస్తే దానిని సరిగ్గా మన విషయంలో మనం పోల్చుకుంటే మనము కూడా చాలాసార్లు మనం ప్రభువుని సేవించాలని అనుకుంటాం. ఆ సేవించాలంటే మనలో ఉండవలసిన దేవుడు కోరుకున్నది ఏంటంటే తీవ్రత. ఎక్కడుండాలి తీవ్రత? ఆత్మయందు. నీకు ఆత్మయందు తీవ్రత చాలాసార్లు కూడా క్షీణించడానికి, తీవ్రత తగ్గిపోవడానికి ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే అర్థం ఏంటంటే మాంద్యం అనేది వస్తుంది. మాంద్యం అంటే ఏంటి? ఆర్థిక మాంద్యం అంటే అర్థం ఏంటండి? ఆర్థిక మాంద్యం అంటే ఏంటండి? ఏమా మీకు ఆర్థిక మాంద్యం అంటే తెలుసా? ఆర్థిక మాంద్యం అంటే ఆర్థిక మాంద్యం అంటే ఏంటి అండి? క్రైసిస్ ఆఫ్ మనీ అండి. అంటే చాలామందికి ఏమి లేదు, ధాన్యము లేకపోవడం, ధనము లేకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చేయాల్సిన పనులు, చేపట్టవలసిన పనులు, చెప్పండి, తీవ్రతగా మనం కొనసాగించాల్సిన పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. ధనం ఉంటే ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. అవును, హ్యాండ్ ఏమవుతుంది? రేజ్ అవుతుంది. అట్లా ఇక్కడ కూడా ఆత్మీయమైన కోణంలో చూస్తే ఆత్మయందు తీవ్రత గలవారై దేవునిని, అందుకే అంటాడు కదా, ఇందాక మనం పాట పాడాం, ఎవరతన్ని సేవించెదరో ఫలముందెదరంత మందు ఎవరికి ఆ ఘనతను నీకిచ్చే, ఎవరికి లేని ఘనత మనకిచ్చాడు. కృతజ్ఞుడావై కొనియాడు. దేవాది దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఎంత సుస్పష్టమైన మాట తెలుసా? ఎవరికి లేని ఘనత నీకు నాకు ఇచ్చాడు. దేని కొరకు? ఆయన యొక్క మందిరములో నిత్యము వెలగాలి. ఆ వెలగుట కొరకు దేవుడు నీకు ఏది ఇచ్చాడో తెలుసా? 40 వీసల బంగారం, విలువ కలిగిన బంగారం లోపల నేను పెట్టాడు.
ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక సేవ ఇచ్చాడు, దేవుని ఎలా సేవించాలో ఇచ్చాడు. సేవ ఇచ్చినటువంటి వ్యక్తి ఎలా సేవించాలో కూడా దేవుడు నేర్పిస్తాడు. ఎలాగ సేవించాలో అనడానికి రెండు నిర్బంధనలు అక్కడ చూసాం. మొదటిది ఆసక్తి విషయంలో మాంద్యులు, ఆత్మయందు తీవ్రత లేకపోవడం. మా అర్థమైంది నేను చెప్పాను. ఆత్మలో తీవ్రత లేకపోయినా, ఆసక్తి విషయంలో కొంచెం కుంటితనము లేకపోతే మాంద్యం వచ్చినా ప్రభువుని మనము సేవించలేం. బాగా గమనించండి, దేవుణ్ణి సేవించినప్పుడు ఖచ్చితంగా మనలో కనబడాలి. చూడండి ఒక మాట, ఆ కింద వచనం చదవండి, 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. 3 విషయాలు. మొదటిది సంతోషించుట, రెండోది ఓర్చుకొనుట, మూడోది పట్టుదల కలిగి ఉండుట. వినండి ఈ మాట. ఎవరయ్యా దేవునిని సేవించగలరు? ఎవరు ప్రత్యక్ష గుడారములో దీపవృక్షముగా ఉండి తమ బాధ్యతలు పర్ఫెక్ట్గా సంపూర్ణంగా నెరవేర్చగలరంటే, మొదటిది సంతోషించేవారు. సేవ చేస్తున్న కొంతమంది, మనలో పరిచయం చేస్తున్న కొంతమంది, సువార్త చేస్తున్న మనలో కొంతమంది, మందిరములో పరిచయం చేస్తున్న మన కొంతమంది, మనము ప్రతి విషయములో దేవుని పరిచర్ని ఎలా చేయాలట? అక్కడ అలాగుందా? నిరీక్షణ యందు దేని కొరకు నిరీక్షణ? అది నిరీక్షణ దేని కొరకు చెప్పండి. దేని కొరకు? అన్ని నిరీక్షణ అంటే దాని గురించి కాదు కదా. కాదు, నిరీక్షణ గలవారై సంతోషించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈరోజు నేను చేస్తున్న పని మనుషుల నిమిత్తము కాదు, ప్రభు నిమిత్తము. రేపు నా ప్రభు రాబోతున్నాడు కదా, నేను ఎత్తబడతాను కదా, ఆ టైంలో దేవుడు బహుమతుల ప్రధానము కూడా జరుగుతుంది కదా. రేపు దేవుడు అంటాడు, నేను ప్రత్యక్ష గుడారములో నేను దీపవృక్షంగా ఉంచాను కదా, నీకు ఒక బాధ్యత ఇచ్చాను కదా, నిన్ను సేవించమన్నాను కదా. నీవు సేవించినప్పుడు నువ్వు నన్ను సంతోషముగా సేవించావా? చెప్పండి, సంతోషముగా సేవించావా? చెల్లెమ్మ నువ్వు కూర్చోండి, ఎందుకంటే నాకు తెలుసు ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు యూ హ్యావ్ టు మెయింటైన్, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు వెళ్ళి కూర్చోనండి. ప్రభువుకు తెలుసు, దేవునికి తెలుసు, మీకు తెలుసు కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు కూర్చోవచ్చు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే తెలుసా, అక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎలాగా సంతోషంతో సేవించావా, లేకపోతే నేనే వెయ్యాలా, నేనే రావాలా, నేనే చేయాలా, నేనే కడగాలా, నేనే తుడవాలా, నేనే పెట్టాలా? ఎంత శ్రేష్టమైన మాట తెలుసా ప్రియమైన వర్లరా? దేవుడు నిన్ను అమ్మా వినండి, ఒత్తులాగా ఒక బాధ్యతనిస్తే ఆ బాధ్యతని పొరపాటున చెప్పండి ఏమిచ్చాడు? బంగారముతో చేయబడిన కత్తిరినిచ్చాడు. ఆ కత్తిరి దెబ్బ పడితే మళ్ళీ నీలో ఏం పెరుగుద్దట? ఆత్మలో తీవ్రత పెరుగుద్ది, మాంద్యము లేక ఆసక్తి కూడా పెరుగుద్ది. మొదటిది సంతోషం, రెండోది ఏటో ఓర్పు. సువార్త చేసినప్పుడు చాలా శ్రమలు వస్తాయి, దేవుని పరిచర్యకు వస్తే చాలా శ్రమలు వస్తాయి, దేవుని యొక్క చెప్పండి దేవుడిచ్చిన పని చేస్తున్నప్పుడు చాలా శ్రమలు వస్తాయి. ఎన్ని శ్రమలలో దేవుడు చూస్తాడు, ఎన్ని శ్రమలు నా సేవకుడికి నేను సేవించాను, సేవించే బాధ్యత ఇచ్చాను. దేవునిలో చెప్పండి, ఎవరికి లేని ఎవరికి చెప్పండి, ఆ పాట పాడారు, ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే. వాట్ బ్యూటిఫుల్ అండి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను ఒక్కొక్కసారి. ప్రియమేమర్లా నాకు ఒక్కడికే కాదు, పులిపీట మీద నిలబడి నేను ఒక్కడే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక తలాంతు, దేవుడు కోసం ఏదో పని చేసే సామర్థ్యము, శక్తి ఇచ్చాడు. దాని విషయంలో ఎన్నో శ్రమలు, నువ్వు పుడుస్తూ ఉంటావు, చేపలు ఎత్తుతూ ఉంటావు, ఎన్నో కామెంట్స్, సువార్త చేస్తున్నప్పుడు ఎన్నో నిందలు, ఆరోపణలు, ఎన్నో రకాలైనటువంటి మాటలు వినాల్సి వస్తుంది. కానీ అంటాడు కదా, ప్రతి శ్రమ నిన్ను ఓర్పుకి. అప్పుడు అంటాడు, నేను నీకు సేవ ఇచ్చాను, నీకు ఒక బాధ్యత ఇచ్చాను, చేస్తున్న ప్రతిసారి చాలా మాటలు అన్నప్పుడు ఏమాత్రము నువ్వు ఓర్చుకున్నావు, నీ సహనం యొక్క విలువ ఎంత. మూడోది అంటాడు ప్రార్థన యందు. అంటే దాని అర్థం ఏంటో తెలుసు ప్రియమైన వర్లారా? ఏమంటారో తెలుసు దాని అర్థం? పట్టుదల కలిగి ఉండడం అంటే ప్రార్థనలో పట్టుదల. ఎప్పుడు పట్టుదల వస్తుంది? ఆసక్తి కలిగి ప్రభుని సేవించే విషయంలో చాలాసార్లు మనం పట్టేమవుతుంది, వెడలిపోద్ది. పట్టిన పట్టు పడతాం లాస్ట్కి ఏం చేస్తామంటే బలమంతా కూడా ఏమైపోద్ది, బలహీనం అయిపోయి వదిలేస్తాం. ఇక్కడ దాని అర్థం ఏంటంటే నీకు కలిగిన దాన్ని ఎంతవరకు నువ్వు గట్టిగా పట్టుకున్నావు, అది పట్టుదల. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తున్నా. మీరు అనొచ్చు, అన్న ఏటైనా ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత చెప్పావు, ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత చెప్పావు, ఇంకా ఇప్పుడు రాస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. అమ్మ వినండి,
ఆ కత్తెర దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యం అనేటువంటి కత్తెర ద్వారా దైవజనుడు అయినటువంటి లేక పరిశుద్ధాత్మ దేవుడు కత్తిరించినప్పుడు ఎందుకు కత్తిరించాడో తెలుసా? మొదటలో నీ ఆసక్తిని చూశాడు దేవుడు, నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మలో తీవ్రత చూశాడు. వినండి ఏటట, ఆయన సేవిస్తుంది దీపవృక్షమును, అక్కడ సేవిస్తుంది. ఎలా సేవిస్తుందంటే వెలుగుతుంది, తనకు ఒక బాధ్యత అది. ఈరోజు మన జీవితంలో దేవుడు కూడా మనకేమి ఇచ్చాడంటే మొదట్లో ఆసక్తి ఇచ్చాడు, ఆత్మలో తీవ్రత ఇచ్చాడు. ఇప్పుడు ఆ తీవ్రతతో ఆ ఆసక్తితో ప్రత్యక్ష గుడారములో దేవుని మందిరములో దేవుని కొరకు మనం చేసిన ప్రతి పరిచర్య ద్వారా మనం ఏమైపోయింది తెలుసా? ఆ అగ్గి ద్వారా, ఆ మంట ద్వారా, ఆ నూనె అయిపోతున్నప్పటికి కూడా మనకున్న ఒత్తి అలా కాలిపోతుంది కదా. దేని బట్టి? ఆసక్తితో తీవ్రతతో కాలిపోతుంది కదా. ఆ నుసి అంతటిని కూడా నా కొరకు సాయంత్రము వెలిగించినటువంటి ఈ మంట తెల్లవారు వరకు వెలుగుతుంది కదా. ఆ నుసిని నేను ఏం చేయాలా? పారేయకూడదు. దేని కొరకు తెలుసా? ఆ నుసులో దేవుడు చూసిన 2 అద్భుతమైన వేడు తెలుసా? 1 నీ ఆసక్తి, 2 తీవ్రత. ఆ రెండిటిని ఏం చేశాడు తెలుసా? మామూలు చెప్ప కాదు. ఏ చెప్ప? మేలిమి బంగారము చేసినట్టు కత్తెర చెప్పలు అందులో వేసించాడట. ఎందుకు వేసించాడని మీరు అడగొచ్చు. అమ్మా, మనం ఈరోజు నువ్వు చేస్తున్న సువార్త, నువ్వు నడిచినటువంటి నడక, దేవుని కొరకు నువ్వు చేస్తున్న సువార్త, నువ్వు ఉపయోగించిన ధనం, నువ్వు ఉపయోగించిన బలం, నువ్వు ఉపయోగించిన సమయం, దేవుడు ఆ కత్తెర చెప్ప అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రిజర్వేషన్ పెట్టెలో పెట్టి దాచాడు. ఎప్పుడు ఇప్పుతాడో తెలుసా? ఎప్పుడు ఇప్పుతాడో? ఆ మధ్యాకాశములో దేవుడు బహుమతుల ప్రధానం జరుగుతుంది. సంతోష్ బాబుని అడుగుతాడు, రెబెక్కని అడుగుతాడు, ఆనందబాబుని అడుగుతాడు, నన్ను అడుగుతాడు, ఆ చెల్లిని అడుగుతాడు, రా మీకోసం మీరు ఏం చేశారో చూడ. వెంటనే ఆ కత్తెర చెప్ప ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటో తెలుసా? అందులో దేవుని ప్రజల కొరకు నువ్వు కార్చిన కన్నీరు అనేటువంటి నుసి ఉంది. దేవుని యొక్క ప్రజల కొరకు నువ్వు చేసే ఉపచారం ఉంది. దేవుని ప్రజలకి నువ్వు ఆహ్వానించిన ఆతిథ్యం ఉంది. దేవుని కొరకు నువ్వు విత్తినటువంటి విత్తనం అనేటువంటి వాక్యం ఉంది. దేవుని ప్రజల కొరకు నువ్వు చేసినటువంటి సహకారం ఉంది. అవన్నీ తీసుకొచ్చి ఇగో దీనికి ఇది దానికి అది అంతా తీసుకొచ్చి ఆ బహుమతులు నువ్వు తీసుకొని పట్టుకోలేక, ఉంచుకోలేక, కలెక్ట్ చేసుకోలేక ఎంత ఏడుస్తామో తెలుసా? దేవా, నాకెంత ఘనత ఇచ్చావు ప్రభువా, నాకెంత భాగ్యం ఇచ్చావు ప్రభువా, ఈ బాధ్యతని ఇంత చక్కగా నెరవేర్చి దానిని అక్కడ అంతా భద్రంగా నువ్వు దాచావా అని ప్రభు దగ్గర మనం అడుగుతామట. ఈరోజు ఒక మాట ఈ సాయంత్రం పూట మనం ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఈరోజు ఆ ఒత్తి వెలుగుతుంది. దైవజనుడైనటువంటి లేక పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయంగా ఆ నుసిని కట్టేసి భద్రపరుస్తున్నాడు కదా. అంటాడు, ఎంత నుసి ఎక్కువైతే అంత బహుమతి అక్కడ మనం పొందుకుంటాం. చాలామంది మొదటిది నుసి వచ్చింది కదా, భద్రపరిచాడు కదా, తర్వాత నుసి రావడం తగ్గిపోతుంది. రోజుకి నుసి ఎక్కువ ఉంది, ఎందుకు? కాలిపోతుంది, తను తాను కాల్చుకుంటున్నాడు. అందులో ఆసక్తి, అందులో తీవ్రత చూశాడు. ఇప్పుడేమో ఆ ఆసక్తి లేదు, ఆ తీవ్రత లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రభువా, గత కాలంలో నేను ఆసక్తి, గత కాలంలో నేను తీవ్రత కలిగి నీ కొరకు పనిచేశాను కదా, నేను సేవించాను కదా, నా నుసినంతటి నీ కత్తెర చెప్పలో నువ్వు దాచావు కదా, ఈరోజు అదే తీవ్రత, అదే ఆసక్తి ఈ రోజులో నాకెందుకు లేదు? దాని అర్థమే కదా, అంతే కదా. ఎందుకు లేదు? ఆసక్తి ఎందుకు కోల్పోయాను? ఎందుకు ఆ తీవ్రత కోల్పోయాను? సరిగా ఒక 5 విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను. ఆ తీవ్రతతో నువ్వు వెలగాలన్నా, ఆ ఆసక్తితో దేవుని యొక్క పరిచర్యని, ఆయన సేవ లేక నిరీక్షణ యందు సంతోషం, చెప్పండి, శ్రమలలో ఓర్పు, చెప్పండి, ప్రార్థన యందు పట్టుదల, మరలా నీకు తిరిగి రావాలి. ప్రత్యక్ష గుడారములో ఆ యాజకుడు చేతిలో కత్తెరతో కత్తిరించబడి ఆ కత్తెర చెప్పలో చెప్పండి, మనం చేసినటువంటి ప్రతిదీ కూడా భద్రము చేయబడాలంటే కనీసం ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దాన్ని బట్టి మనం ఎక్కడ ఆసక్తి కోల్పోయామో, మనం ఎక్కడ ఆత్మలో తీవ్రత కోల్పోయామో ఒక 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక మాట, ఒక శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనకి ముందుకు వెళ్దాం. మొదటిది లూకాసు వార్త బాగా గమనించాలి. తీవ్రత అది మాత్రం మనసులో పడాలి, ఆసక్తి మనసులో పడాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 24:32. ఒక వ్యక్తి, లూకాసు వార్త 24వ అధ్యాయం 32. అప్పుడు వారు ఆయన త్రోవలో తనతో మాట్లాడుచు, మనతో మాట్లాడుచు, లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు
మన హృదయము మనలో మండచుండలేదని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియమైన వర్లరా, మొట్టమొదటిసారి మనలో ఆత్మ తీవ్రత కోల్పోవడానికి, ఆత్మలో ఆసక్తి కోల్పోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి హృదయంలోనికి వెళ్ళడం లేదు. విన్నారు ఈ మాట? ఇక్కడ ఏమన్నారు? ఎంఐ గ్రామం నుంచి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. మాటలాడుతున్నప్పుడు చెప్పండి అప్పటికి ఏం చేశాడు ఆయన? చూడండి, ఆ మాట చాలా శ్రేష్టమైన మాట. చూడండి 31వ వచనం చదవండి. అంతలో ఆయనకు అదృశ్యుడైపోయాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మాట్లాడుతున్నారు. మాట్లాడిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యము వారి హృదయాలు ఏం చేసింది? మండుచుండలేదన్న మాట ఆయన ఉన్నప్పుడు చెప్పారా, లేనప్పుడు చెప్పారా? ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత మాట్లాడుకున్నా. అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాటలతో నీ హృదయాన్ని సంధిస్తున్నప్పుడు, దేవుడు మన కొరకే ఆ మాటలు విరిచి పంచిపెడుతున్నప్పుడు మనలో చాలాసార్లు హృదయం మండింది. మనలో హృదయం చాలాసార్లు దేవుడు కోసాడు, కత్తిరించాడు. దేనికోసమో తెలుసా? ఒకనాటి ఉన్నటువంటి ఆసక్తి, ఒకనాటి ఉన్నటువంటి తీవ్రత, ఒకనాటి ఉన్నటువంటి రోషం, ఒకనాటి ఉన్నటువంటి పౌరుషం, ఒకనాటి ఉన్నటువంటి దేవుని కొరకున్న ఆసక్తి మొత్తం కూడా ఏమైనా నిర్వీర్యం అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము హృదయంలోనికి తీసుకెళ్ళలేకపోతున్నాం. అందుకన్నాడు మత్తు వలనైనను, తిండి వలనైనను, ఐహిక విచారం వలన చెప్పండి. మీరు తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలన మీ హృదయము మందముగా చెప్పండి, మందముగా ఉండునేమో లేదో జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైన వర్లారా, దేవాది దేవుడు ఎన్నో ఒకసార్లు మనతో మాట్లాడుతున్నాడు కదా. బయట వారి కాదు ఇది, మనకే. ఒకప్పుడు చాలా బాగా సువార్తకు వచ్చాం. ఒకరోజు దేవుని వాక్యం అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు ఆ తీవ్రత ఎందుకు తగ్గిపోతుందంటే దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నాడు. చెల్లి, తమ్ముడా, మనల్ని ఏది సరి చేసుకోమంటున్నాడో, ఏ విషయంలో మనకి మారు మనసు కావాలని ఆయన ప్రాధేయపడుతున్నాడో ప్రతిసారి చెప్తూ ఉంటాడు. అదే కదా 7 సంఘాలకి ఆసక్తి కలిగి మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. సంఘాలన్నిటికీ 7 సంఘాలలో ఏం చెప్తాడంటే 2 సంఘాలు మినహాయించి 5 సంఘాల్లో ఇదే పరిస్థితి. తీవ్రత అనేకసారి కోల్పోవడానికి. ఇప్పుడు నేను ఓ మాట చెప్పనా, ఒకవేళ అలాగైతే మనము ఆసక్తి, తీవ్రత ఉండదు. ఎవరికైతే ఈ 2 లోపిస్తుందో చెప్పనా, వాళ్ళ నిరీక్షణలో సంతోషించలేరు. రెండోది, శ్రమలో ఓర్పు ఉండదు, ప్రార్థనలో పట్టుదల ఉండదు. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఆ దీపవృక్షం అట్లా మండడానికి కారణం ఏంటి అంటే ఒకనాటి ఆ సంతోషం, ఒకనాటి ఆ ఓర్పు, ఒకనాటి ఆ పట్టుదల మొత్తం నిర్వీర్యం అయిపోయిన కారణం పెడతాడు. వాక్యము చేత తను ఏం చేయాలి? మనను మండుతూ ఉండాలా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఒక్క మాట చెప్తాను. మండే వాక్యమును ఎక్కడైతే దైవజనుడు ప్రకటిస్తాడో ఆ కట్టె అనేటువంటి మనల్ని ఆ మండుతున్న కట్టెల దగ్గరికి తీసుకొని రావాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? మండుతున్న కట్టెల దగ్గరికి ఏం చేయాలా? చల్లారిపోతూ, తీవ్రత తగ్గిపోతూ, ఆసక్తి తగ్గిపోతున్న ఈ కట్టెని ఏం చేయాలా? దేని దగ్గరికి తీసుకొస్తే అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా మండుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది నెగిటివ్. ఇప్పుడు పాజిటివ్ ఏంటో చెప్పనా? ఒకవేళ ఆ తీవ్రత, ఆ శక్తి మళ్ళా మనకి రావాలంటే కీర్తనల గ్రంథం 63:1 వచనం. కీర్తనల గ్రంథం. నా దేవుడు నీవే చాలు. వేకువనే అంటే అర్థం ఏంటి? వేకువనే వెతకడం అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? మొదలు నా దేవా, నా దేవుడు నీవే, వేకువనే నేను వెతుకుతాను. ఏం వెతుకుతాం మనం? ఫస్ట్ ఉదయం లేచి మనం ఏం వెతుకుతాం? నిజంగా చెప్దాం, మనలో నిజంగా చాలా మనకు తెలిసిన మాటలే. ఎవరెవరో వెతుకుతాం, దేన్నో వెతుకుతాం, మన అందరికీ తెలిసిన మాటే. కానీ దేవుడు ఏమంటున్నట్టే మీరు అనొచ్చు. ఒకటి ఇలాగే అడిగాడు, ఏటట? ఎవరు రాశారు ఈ పాట? దావీదు గారు. మీకేటన్నా మీరు అలాగే చెప్తారు. ఆ టైంలో సెల్ ఫోన్ ఉంటే దావీదు అడగడం మానేస్తాడా? దావీదు టైంలో సెల్ ఫోన్ ఉందేటండి అమ్మా? ఉందా? ఇప్పుడు మనకు ఉంది కాబట్టి మనం వెతుకుతున్నాం. అక్కడ దావీదు టైంలో లేదు కాబట్టి ఎతకలేదు, అందుకే దేవుణ్ణి వెతికాడు. ఇప్పుడు గమనించండి, నేను ఒక మాట చెప్తాను. ఇంటిలోకి వెళ్ళి అయ్యగారు మేము సినిమాలు చూడడం మానేసామండి అని అన్నాం అనుకోండి. ఎవరితోని? దైవజనుడితో. అమ్మ సినిమాలు చూస్తున్నట్టే, సినిమాలు చూడట్లేదని.
ఇప్పుడు నేను అంటాను, ఇంటిలో టీవీ లేకుండా నేను సినిమాలు చూడట్లేదు అని దైవజనుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే అది సబువా? అరే చెప్పండి, మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ప్రశ్నకి సమాధానం ఏంటి? నీ ఇంటిలో టీవీ ఉండి, టీవీకి కేబుల్ కనెక్షన్ ఉండి, ఏం చెప్పండి, చేతిలో రిమోట్ ఉండి, ఒకవేళ దైవజనుడు నువ్వు సినిమా చూడడం లేదు అని అన్నాడు అనుకో, ఎస్ పాస్టర్ గారు నేను చూడడం లేదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు నువ్వు చూడలేదు చెప్తావు, చూసావా? నియంత్రించావు, చూసావు? దాన్ని చూడకుండా ప్రివెన్షన్ చేసుకున్న, కంట్రోల్ చేసుకున్నావు చూడు నీ ఇంద్రియ నిగ్రహాలని. అప్పుడు ఏం చేసినట్టు? ఇక్కడ దాని అర్థం అదే. వెతకడం అంటే అర్థం ఏంటి తెలుసా? పక్కన సెల్ ఫోన్ ఉన్నా, పక్కన బిడ్డలున్నా, పక్కన తల్లిదండ్రులున్నా, పక్కన భర్త ఉన్నా, భార్య ఉన్నా, వేకువజామున నువ్వు లేచిన వెంటనే మొట్టమొదటి నువ్వు వెతకాల్సింది ఎవరిని? దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడు వెతుకుతాం చెప్పనా? ఎప్పుడు వెతుకుతాం చెప్పండి? అరే ఎప్పుడు వెతుకుతామండి? వీళ్ళందరికంటే ప్రభువుని ఎప్పుడు వెతుకుతాం చెప్పండి? ఎప్పుడు వెతుకుతామంటే లేచిన వెంటనే నా బిడ్డలు బాగా ఉన్నారా, నా భర్త బాగానే ఉన్నారా, నా తల్లిదండ్రులు బాగానే ఉన్నారా? ఎప్పుడు వెతుకుతామంటే తెలుసా? దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ ముందుకు దిగుతాం. చెప్పండి, చెప్పండి. వెతికేటప్పుడు 3 ఉంటాయి. మొదటిది ప్రేమట, రెండోది అవసరమట. రెండోది అవసరం కాదా? ఇమ్మీడియట్గా చాలా అవసరం అనుకో, ఏది దిగుతాం ముందు? బిడ్డలా, సెల్ ఫోనా? అంతే కదా, అవసరం ఏదైతే అదే దిగుతాం ముందు. మొదటిది ప్రేమ, రెండోది అవసరం, మూడోది ఏంటో తెలుసా? చెప్పండి. ఇంకోటి దేని బట్టి ఎదుగుతాం చెప్పండి? అరే అవసరం, మూడోది చెప్పండి. ఎప్పుడు ఎదుగుతామండి? వెతికినప్పుడు, కనిపించినప్పుడు ఎదుగుతాం. కానీ చెప్పండి ఎప్పుడు ఎదుగుతాం? సంతోషం, ప్రేమ ఉన్నప్పుడు. చెప్పండి. అవసరం ఉన్నప్పుడు. చెప్పండి. మూడోది మీరు ఎప్పుడు వెతుకుతామండి? ఇంతకు ఏం చెప్పవచ్చు నువ్వు? కనిపించినప్పుడు. చెప్పండి. కనిపించినప్పుడు, తప్పిపోయినప్పుడు, మనం తప్పిపోయిన గొర్రె దగ్గర చెప్పినట్టు చెప్పకూడదు. ఎప్పుడు మనం వెతుకుతాం? మనం ప్రభువుని ఎప్పుడు వెతుకుతాం? అవసరం వచ్చినప్పుడు వెతుకుతాం, ప్రేమిస్తే వెతుకుతాం. ఇంకొకటి ఉండిపోయింది, శ్రేష్టమైంది. కాదు ఏంటట? సంతోషించినప్పుడు కాదండి. సంతోషం ఎవడు ఎతకడం చెప్పండి? ఎప్పుడు ఎదుగుతాం? అవసరం వచ్చినప్పుడు ఎదుగుతామండి. అది అవసరం కదా. వీళ్ళకంటే ప్రేమ ఎక్కువ ఉంటే దాన్ని వెతుకుతాం. మరి ప్రభువుని ఎప్పుడు ఎదుగుతాం? వేకువజామునంటే ఆశ ఉంటే వెతుకుతాం. చెప్పండి. ఇంకా అరే నేను ఇంత మీ ఇలాగే ప్రశ్నలు అడిగేదానికే నాకు టైం అంతా అయిపోతుంది. అసలు వర్తమానంలోకి వెళ్ళలేదు ఇంకానా. ఎప్పుడు వెతుకుతామండి? నేను ప్రతిసారి వెతికే గురించి 3 విషయాలు చెప్పాను మీకు. ఇదే చెప్పాను, మీరు కావాలంటే చూడండి. ఉంటే మొదటిది ప్రేమ ఉంటే ఖచ్చితంగా వెతుకుతామండి. యేసుక్రీస్తు తప్పిన గురున్నప్పుడు ఎంత ప్రేమించాడు కాబట్టి అన్ని వదిలేసి దానికోసం వెళ్ళాడు. అది ఆశ ఉంది, తప్పిపోయింది, అది కాదు, అది తర్వాత సంగతి. కానీ ప్రేమ ఉంది, ఎలాగైనా రక్షించాలి, తీసుకుని రావాలని. రెండోది ఏంటంటే అవసరం కాబట్టి రక్షించాలి. మూడోది ఏంటి? ఎప్పుడు వెతుకుతాం? ఎప్పుడు వెతుకుతామండి? ఎప్పుడు వెతుకుతాం? ఏటమ్మా గట్టిగా మీరు చెప్పండి, నాకు వినపడటం లేదు. ఎప్పుడు? వాక్యం ఉన్నప్పుడా? బాధ్యత ఉన్నప్పుడు ఎదుగుతాం. వెరీ గుడ్, ఎక్సలెంట్. బాధ్యత ఉన్నప్పుడు మీరు ముసి లోపలే దాయకండి, గట్టిగా చెప్పండి. బాధ్యత, గాడ్స్ ఇట్స్ వెరీ రెస్పాన్సిబిలిటీ, ప్రిడామినెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్. అది నా బాధ్యత. నా దేవుడిని వెతకడం అనేది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. అది నీకు బాధ్యత లేదు, ఎతక నువ్వు. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ 3 చాలా రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వేకువని వెతికితే దేని కొరకట? మనలో ఆసక్తి ఉన్నట్టు, తీవ్రత ఉన్నట్టు. వెతకడం అంటే ఏంటో తెలుసా? చూడండి, అక్కడ మాట చూపిస్తాడు. 63వ అధ్యాయం 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ధ్యానించినప్పుడు మనం వెతుకుతున్నట్టు లెక్క. నిన్ను ధ్యానించినప్పుడు చూడండి, దాని కిందకు వస్తే ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి దేవుని కొరకు గానము. ఎప్పుడు గానం వస్తుంది? ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవలెను. 3వ మాటకు వస్తాం చూడండి, 6వ వచనం. స్తుతించదను నీ నామమును బట్టి. చేతులెత్తడం అంటే ప్రార్థన చేయడం అంతే కదా. పవిత్రమైన చేతులెత్తి ఆయనకు ప్రార్థన చేయడం. 3. 4వది చూడండి, 8వ వచనం.
నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అబ్బా, ఏటి వెంబడిస్తుందట? నా ప్రాణము అంటి వెంబడిస్తుందంటే ఎంత దగ్గర అయిపోయాడు, ఎంతగా వెంబడిస్తున్నాడు. అంటుకున్నది ఏడు చెప్పండి. ఓరి నువ్వేట్రా జగటమనులాగా బంకమనులాగా నన్ను వదలవేంద్రా బాబు, నన్ను వదలవా, నేను ఎక్కడికి వెళ్తే. అలాగే ఎలాగెళ్ళాడు తెలుసా? ఏలియా ఎక్కడికైతే వెళ్ళాడో ఎలీషా కూడా అలాగెళ్ళాడు. ఐదోది చూడండి, చాలా అద్భుతమైన మాట చూడండి, ఎంత చక్కటి మాట. 11వ వచనం. రాజు దేవుని బట్టి, రాజు ఎవరు ఇక్కడ? దావీదు. దేవుని బట్టి ఎవరైతే విషయాలు చేస్తారో వాళ్ళే దేవుని ఎతికినట్టు. ఏం చేశాడు? మొదటిది ధ్యానించాడు, 2 ఉత్సహించాడు, లేకపోతే గానం చేసి